ఇది ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వారం హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, ఈ సీజన్ టాప్ 5 ఉంటుందా టాప్ 6 ఉంటుందా, ఈ వారంతో క్లారిటీ వచ్చేసింది. సో ఎంతమంది ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎలా సేవ్ అయ్యారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఈ వీడియోని దయచేసి అందరూ లైక్ చేస్తున్నారని, మినిమం ఒక 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ చేతులు ఏమి కందిపోవు, ఎంత మృదువుగా ఉన్నా, ఎంత కోమలంగా ఉన్నా ఆ లైక్ బటన్ కొట్టండి. దాంతోపాటు మనం 77,000 అయ్యాం. ఖచ్చితంగా ఈ వీడియో మినిమం ఒక 80,000 పీపుల్కి రీచ్ అవుతుంది, చూస్తారు. 80,000 వ్యూస్ డ్యామ్ షూర్గా వస్తాయి. అందులో 3,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోలేరా? ఒకవేళ 40,000 మంది మన సబ్స్క్రైబర్లు ఉన్నా, మిగతా 40,000 మంది కొత్త వాళ్ళు చూసినట్టే కదా, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసినట్టే కదా. సబ్స్క్రైబ్ చేసుకోలేరా? 3,000 సబ్స్క్రైబర్స్ రావా? 80,000 ఒక వీడియోతో కొట్టలేమా? అలాంటి ఒక రికార్డ్ని క్రియేట్ చేయలేమా? మీరు అందరూ సపోర్ట్ చేస్తే అవుతుంది. సరే, ఏదో మనోడు కష్టపడుతున్నాడనో, మనోడు అప్డేట్ చెప్పాడనో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 80,000 ఈ ఒక్క వీడియోతో అయిపోవాలి. ఆ రీచ్ అనేది అలా వెళ్ళిపోవాలి, 77,000 నుంచి 80,000కి వెళ్ళిపోవాలి. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, కొంచెం గొంతు తేడాగా ఉంది, ఇంకా కోల్డ్ అన్న తగ్గల. ఈ గొంతును కొద్దిగా బేర్ చేసుకోండి, ఈ రోజుకి బేర్ చేసుకోండి, రేపు ఇంజింగ్ సెట్ అయిపోద్ది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక స్టార్ట్ చేద్దాం. ఈ విషయాన్ని నేను ఒక 1 వీక్ నుంచి మాట్లాడదాం అనుకోండి, ఎందుకంటే ఒక రీల్ బాగా వైరల్ అయింది. అదేంటంటే నాగార్జున గారిది, నిహారిక కొణిదెల గారిది, వాళ్ళిద్దరిది ఒక రీల్ వైరల్ అయింది. ఏంటంటే బర్నీ గారిది, ఆయన ఏదో క్యాజువల్గా ఇలా నాగబాబుని గెలిచాను అన్నట్టు చెప్తా వచ్చారు. అంటే బర్నీ గారి కోసం అన్నట్టని, జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు ఏదో చెప్పాడు. సో మేనేజ్మెంట్ కోట, బర్నీ అన్న మేనేజ్మెంట్ కోట, అందుకని ఆయన తీసుకున్నారు, ఆయన టాప్ 5లో ఉంటారు, అది అని ఓదరగొడతా ఉన్నారు. చాలామంది పంపించారు. కానీ కొన్ని విషయాలు అది ప్రూవ్ అవ్వకముందు మనం మాట్లాడితే తొందరపడినట్టు ఉంటుంది. బిగ్ బాస్కి ఎవరో చెప్పారనో, ఏదో చేశారనో, ఎవరో రికమెండ్ చేశారనో అలా ఏం ఉండదు. అది ప్యూర్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ మీదే ఉంటుంది. వాళ్ళకి ఆ వ్యూనే ఉంటుంది. బిజినెస్ కావాలి, పైసలు రావాలి, అంతే. టీఆర్పీ రేటింగ్లు ఉండాలి, స్పాన్సర్షిప్లు రావాలి, స్పాన్సర్ యాడ్స్, అంతే ఉంటుంది. అంతేగాని ఒకళ్ళు తీసుకెళ్దాం, ఒకళ్ళు తోసుకెళ్దాం అలా ఏం ఉండవు. అది ఈ వారంతో మీకు ప్రూవ్ అయిపోతుంది కూడా. ఒక కంటెస్టెంట్ బాగా ఆడితే ఆ కంటెస్టెంట్ ఉంచుతారు. ఒక కంటెస్టెంట్కి ఓట్స్ బాగా పడితే ఆ కంటెస్టెంట్ ఉంచుతారు. ఒక కంటెస్టెంట్ బాగా ఆడకపోయినా, ఓట్స్ పడకపోయినా, ఏం చేయకపోయినా, వాళ్ళతో ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఆ కంటెస్టెంట్ ఏదో విధంగా బయటికే పంపించేస్తారు. బాగా ఆడకపోయినా, ఓట్స్ పడకపోయినా, రెండు. బాగా ఆడి ఓట్స్ పడకపోయినా కూడా, మూడో పాయింట్ చెప్తున్నాను, బాగా ఆడి, ఎంతో బాగా ఆడి ఓట్స్ పడకపోయినా కూడా, ఓట్స్ లేకపోతే వాళ్ళు ఎవరు రికమెండ్ చేసినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే. 100లో 95 టైమ్స్, మినిమం 95 టైమ్స్ ఆడియన్స్ ఓట్స్కి వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ వేరు. కొన్నిసార్లు మనకు హర్ట్ అవుతుంది, మనం ఓటు వేసాం కదా, అయినా అంటే ఓటు ప్రకారం జరగట్లేదు, ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అది ఇదని. బట్ సమ్వేర్ డీపర్ డౌన్ ఇన్ అవర్ మైండ్ కానీ, థాట్స్ కానీ మనకు తెలుసు, ఓకే ఒకవేళ ఓట్లు రాలేదేమో అని చెప్పి. 100లో 95 టైమ్స్ మన తెలుగు బిగ్ బాస్లో, అట్లీస్ట్ మన తెలుగు బిగ్ బాస్లో ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ చేస్తారు. మిగతా బిగ్ బాస్లో ఓట్స్ ద్వారా చేయరు. అంటే ఇప్పుడు మన ఈ సీజన్లో తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్స్ ద్వారా వాళ్ళు చేశారు. కానీ అంటే ఆడియన్స్ ఓట్స్ అని చెప్పి, ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చినా కూడా వాళ్ళు వదిలేసి చేయరు. ఎక్కడో మార్జిన్స్, ఆ 5-10 టైమ్స్ ఏంటంటే మార్జిన్స్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నప్పుడు, అప్పుడు ఎవరుంటే బాగుంటుంది షోకి, ఎవరు బాగోపోతే బాగోదు అని చెప్పి అక్కడ వాళ్ళు కాల్ తీసుకోవడం తప్పితే, ఓట్స్ అనేవి క్లియర్గా డిఫైన్ అయితే మాత్రం ఆ ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఉంటాయి. అది పైన మేనేజ్మెంట్కి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఎందుకు ఎలిమినేషన్ జరిగింది, ఎలా అని చెప్పి రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాసెస్, అది పెద్ద ఇంటర్నల్ ప్రాసెస్. అసలు బయట ఆడియన్స్కి చాలా లోపల జరిగేవి ఏమి తెలియదు అనమాట. ఒక డెసిషన్ తీసుకుంటే ఎందుకు తీసుకోవాలన్నది ఒక రిపోర్టే వెళ్తుంది. అది ఎండుమోల్ షైన్కి కానీ, లేదంటే జియో హాట్స్టార్ కానీ, మాటికి కానీ అందరికి వెళ్తూ ఉంటుంది. సో మనం చాలా సింపుల్గా అది చేశారు, ఇది చేశారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోబోతున్న ఒక పేరు ఏంటి అంటే బర్నీ గారు. సో మీరు అన్నది రైటే. సో మ్యాక్సిమం రేపు ఎపిసోడ్లో ఆయన ఎలిమినేట్ అవుతారు. సో బర్నీ అన్న ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో ఆయన మీద ఏదైతే మేనేజ్మెంట్ కోట ఆరోపణలు వచ్చినాయో, ఆయన ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారని వచ్చినాయో, సో అవన్నీ ఈ దెబ్బతో పటాపంచలు అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ బర్నీ అన్న ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే అన్న బాగా ఆడాడు గేమ్, ఎస్పెషల్లీ రిటర్న్ వచ్చిన తర్వాత హౌస్లోకి ఆయన చాలా బాగా పుంజుకున్నాడు. ఆయనలో ఉన్న 2 యాంగిల్స్ బాగా బయటపడ్డాయి. ఇనిషియల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్ ఏంటంటే ఫైర్, ఎందుకంటే ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ అలాంటిది. సో ఫైర్ ఉంటుంది, యాంగిల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన స్టేజ్ మీద చూసినప్పుడు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వెళ్ళిపోతానన్నారు ఎంట్రీ అయిన రోజు, ఇది లోపల పెట్టాలంటే లేదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయారు, అన్ని చేశారు. కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత అలా ఉంటారేమో, ఫైర్గా ఉంటుందేమో. నేనేమనుకోలేదు, సారీ ఒపీనియన్ ఖచ్చితంగా నెగిటివ్ అవుతారేమో అనుకున్నా. బట్ అదేమీ లేకుండా ఆయన ఒక సాధుజీవులు అయిపోయారు. అది కూడా ఓకే, ఆ బాండింగ్స్ ఇవన్నీ బాగున్నాయి. బట్ సమ్వేర్ ఆయన ఒక కార్నర్లోకి వెళ్ళిపోయారు గేమ్ ముందుకెళ్తున్న కొలది.
సో కొన్ని విషయాలు ఆయన బాగా ఎఫెక్ట్ చేసినాయి, ఆయన గేమ్ని ఎఫెక్ట్ చేసినాయి, ఆడియన్స్ని ఆయనకి దూరం చేసినాయి. తో దాంతో ఆయన ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. రిటర్న్ ఎప్పుడైతే వచ్చారో అప్పట్లో ఈ యాంగర్, ఈ ఫైర్ అనే యాంగిల్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇంకొక కొత్త యాంగిల్ ఎవరు ఊహించినటువంటిది ఇంకోటి తీసుకొచ్చింది ఏంటంటే కామెడీ యాంగిల్. ఈవెన్ నిన్న ఎపిసోడ్లో కూడా ఆయన తనుజాని ఇమిటేట్ చేస్తామంటే షాకింగ్ అనిపిస్తుంది. భలే ఇమిటేట్ చేశారు కదా అని చెప్పి, మీరు మాత్రం మాకు హెల్ప్ చేయరు, మేము మాత్రం మీకు చేయాలి అని చెప్పి ఉపనిషత్తులు ఉపదేశాలు చెప్తూ ఉంటారని. సో ఇది కొత్తగా అనిపించింది, చాలామంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఆయన డ్యాన్సులు కానీ, ఆయన కామెడీ కానీ, తర్వాత ఆయన ఫైర్ కానీ మొత్తం అంతా. సో ఆయన గేమ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. సో ఇదంతా జరిగినప్పుడు మనం చూసుకుంటే ఏమైందంటే ఓ పక్కన ఈయన, ఒక పక్కన సుమనన్న, ఇంకో పక్కన సంజన గారు, ఎవరైతే సీనియర్స్ అనుకుంటామో ఆ సీనియర్స్ అందరూ ఇచ్చిపడేస్తున్నారు. గేమ్ టఫ్గా ఆడుతుంటే ఈ సీజన్లో టాప్ 6 ఉంటుందేమో అని చెప్పి నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. అట్లీస్ట్ టాప్ 5 ఖచ్చితంగా. ఇది కూడా నేను చెప్పాను నిన్న దాంట్లో ఓటింగ్ అనాలిసిస్లో. చివరి రోజు వచ్చేప్పటికి మాత్రం 5 మెంబర్సే, వాళ్ళు 5కే ప్లాన్ చేస్తున్నారు. షో ఎంగేజింగ్గా ఉండాలన్నా, ఎగ్జైటింగ్గా ఉండాలన్న 5 మేబీ 6కి తీసుకెళ్ళి జర్నీ చూపించి పంపించేస్తారేమో అనుకున్నా, కానీ లేదు, అలా జరగట్లేదు. సో బర్నీ అన్నని జర్నీ వీడియో చూపించుకోవడానికి పంపించేస్తున్నారు. మేబీ ఈ రీజన్ ఏదై ఉండొచ్చు అంటే ఒకసారి ఎలిమినేట్ ఇచ్చారు కదా, అలా కాకుండా ఉంటే టాప్ 6 చేసేవాళ్ళేమో. పైగా ఈ మేనేజ్మెంట్ కోట ఆరోపణలు ఈ కూడా వచ్చేప్పటికి ఎందుకు ఇవన్నీ మనకు ఓట్లు లేనప్పుడు అది తీసుకెళ్ళి జర్నీ చూపించి ఎన్ని ఎందుకు చేయాలి, టాప్ 5కే ముందుకు వెళ్దామని చెప్పి ఆ జర్నీ కూడా కట్ చేసేసి ఇంకా ఎలిమినేట్ చేస్తూ ఉండొచ్చు. బట్ అన్న గేమ్ బాగా ఆడారు. వాళ్ళ ఫ్యాన్స్కి ఖచ్చితంగా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఆయనకు కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. సో అన్న వన్ ఆఫ్ ద ఎలిమినేషను. సో నాకు తెలిసి సండే ఎపిసోడ్లో ఆయన ఎలిమినేట్ అవుతారు, సాటర్డే ఎపిసోడ్లో అవరు. 2 రోజులకి 2 ఎలిమినేషన్లు ప్లాన్ చేస్తున్నారు. సో సండే ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యే రెండో కంటెస్టెంట్ బర్నీ అన్న. ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్కి వద్దాం. సో సంజన గారు వర్సెస్ సుమనన్న. సో సంజన గారికి ఓటింగ్ లేదు, డేంజర్ జోన్లో ఉన్నారు. ఇలాంటి మాటలు నేను చెప్పాను, మీరు అన్నారు, చాలామంది చెప్పారు. సో అంటే కొంతమంది చెప్పుంటారు అట్లీస్ట్. అది కొంతవరకు నిజమే, అబద్ధం కాదు. అది ఆవిడికి సుమనన్నతో కంపేర్ చేస్తే కాదు. సుమనన్న అయితే మాత్రం ఖచ్చితంగా, అంటే మన ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అంటే సుమనన్న. సో సుమనన్నకి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇది ఒక ఎలిమినేషన్ అయితే మాత్రం సుమనన్న అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిద్ది అని చెప్పి, సుమనన్న వెళ్ళిపోతాడని చెప్పి అలాంటి రూమర్స్ కూడా వచ్చినాయి. ఎనీవే మనం చెప్పాం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు ఈ వారం అని చెప్పి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లాంటి వేలో, ఎందుకంటే వాళ్ళు త్రూ అవుట్ ద వీక్ కాంటెంట్ ఉంది. అంత కాంటెంట్ ఉంచుకున్నప్పుడు ఇది నేను బేసిక్గా నేను అప్లై చేసుకున్న లాజిక్, ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే కాదు. త్రూ అవుట్ ద వీక్ అంత కాంటెంట్ ఉంటే ఆ కాంటెంట్ మొత్తాన్ని వదిలేసుకుని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేంత పిచ్చోళ్ళు కాదు కదా. సాటర్డే సండే ఎపిసోడ్కి వాళ్ళకి కాంటెంట్ లేదు. అంటే ఇప్పుడు చివరిలో ఏముంటుంది, స్పాన్సర్ టాస్క్లు, సూట్ కేసులు, ప్రైజ్ మనీ ఎవరికి ఇస్తారు, ఇలాంటి భాషలే ఉంటాయి కానీ కొత్త ఇదే ఉండదు కదా. సో అలాంటి ఒక ఎలిమినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని వీకెండ్కి వాడుకుంటారు, కానీ వీక్ డేలో అంత కాంటెంట్ ఉన్నప్పుడు దానికి ఎందుకు అక్కడ పెట్టి ఇచ్చేసుకుంటారు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి లేకపోయింటే ఈ టికెట్ ఇంకో ఫైనలిస్ట్ అనే కాన్సెప్ట్ అయితే పెట్టేవాళ్ళేమో. సో నేను అప్లై చేసుకున్న లాజిక్ అదే ట్రూ అయింది. వచ్చిన అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాకు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి మొత్తం నార్మల్ అని చెప్పారు కాబట్టి ఉండదు, ప్లస్ ఈ లాజిక్ ప్రకారం అయితే ఉండదు అనుకున్నా. సో లేదు. సో సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే సుమనన్న. సో సుమనన్నకి ఓటింగ్ అనేది తక్కువ ఉంది. సుమనన్నకి ఓటింగ్ హాట్స్టార్ ఓటింగ్ కాదు, మిస్డ్ కాల్స్ కూడా తక్కువ వచ్చినాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే గేమ్ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అందరికీ ప్రిఫరెన్సెస్లు మారిపోతూ ఉంటాయి. సో 14th వీక్ ఇమాన్యుయల్ నామినేషన్లో ఉండటం, మిగతా వాళ్ళు కూడా గేమ్ బాగా ఆడటం అన్నీ చూసేపటికి ఏంటంటే కొద్దిగా ఆయనకి ఓటింగ్ తగ్గిపోయి మిగతా వాళ్ళకి ఓట్లు షేర్ అయిపోయినాయి. సో సుమనన్న బాగా ఆడలేదా, బాగా ఆడారా అంటే సుమనన్న బాగానే ఆడారు. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు ఆయన జర్నీ కూడా కొంచెం హైలోనే వెళ్ళింది. అంటే ఫ్లాట్గా వెళ్ళా, కొంచెం పైకి వెళ్ళింది. ఆయన ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అంత పర్సెంట్ ఆడారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాడారు. ఆయనలో కూడా కొంచెం కామెడీ యాంగిల్ ఉంది, పంచులేస్తూ ఉండేవాళ్ళు మధ్య మధ్యలో, అవన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఏంటంటే చాలా క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. సో బిగ్ బాస్ హౌస్లో ఒక లాజిక్, కైండ్నెస్, మంచితనం అన్నదే కాకుండా లాజిక్, చాలా చాలా ఈక్వేషన్స్ అన్నవి ఇంకా అక్కడికి వస్తూ ఉంటాయి. సో వచ్చేప్పటికి అన్ని ఈక్వేషన్స్కి మ్యాచ్ అవ్వరు ఆయన. సో ఆ రకంగా ఈ గేమ్లోంచి ఆయన అవుట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ని ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఆయన వైపు నుంచోబెట్టుకోలేక చేసుకోలేకపోయారు. మధ్యలో చాలా మంది నుంచున్నారు, ఆయనకి బీభత్సమైన ఓటింగ్ వచ్చింది. బట్ ఏంటి అంటే ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఉంటుంటే ఆయన కొంచెం దెబ్బే. ఫ్యామిలీ ఆడియన్స్ ఇమాన్యుయలా లేదంటే సుమనన్న అన్నప్పుడు ఆబ్వియస్గా ఇమాన్యుయలా, బర్నీ అన్న అన్నప్పుడు ఇమాన్యుయల్, బర్నీ అన్న సుమనన్న అన్నప్పుడు బర్నీ. సో వాళ్ళ ముగ్గురు ఉండేపాటికి ఏంటంటే ఓట్స్ అన్నవి కొంచెం డివేట్ అయిపోతూ ఉంటాయి. సో అలా ముగ్గురికి షేర్ అయిపోయినాయి, వాళ్ళ మిస్డ్ కాల్స్ కానీ ఏది కానీ షేర్ అయిపోయి వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయింది, సుమనన్న కొద్దిగా డిసడ్వాంటేజ్ అయింది. సో లాస్ట్ వీక్ కూడా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఫస్ట్ సుమనన్న వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది వీడియోలు కూడా పెట్టారు నాకు తెలిసి. అప్పుడు రీతి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఒక అడ్వాంటేజ్ అన్నది ఉంది ఆయన వైపు, ఇమాన్యుయల్ లేకపోవడం ఎంత అడ్వాంటేజ్ అయింది ఆయనకి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఈసారి అలాంటి అడ్వాంటేజ్లు అనేవి లేకపోవడంతో ఆయన లీస్ట్లో ఉన్నారు. సో ఆయన ఈ వారం ఎలిమినేట్ అయ్యే దాంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ సుమనన్న. సుమనన్నకు ఒక కోరిక ఉంది ఏంటంటే నాకేమి వద్దు, నేను లాస్ట్ వీక్ వెళ్ళి
బిగ్ బాస్ అక్కడ జర్నీ వీడియో చేస్తే అది చూసుకొని వెళ్ళిపోతే నాకు అదే చాలు అన్నట్టు. సో బట్ అదైతే జరగలేదు. ఇనీషియల్గా ఆయన ఎంటర్ అయినప్పుడు 5 వారాలు ఉంటేనే చాలు అని అనుకున్నట్టు వీళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది. అలాంటి అన్న 5 వారాలు ఉంటే చాలు అనుకున్న అన్న 14 వీక్స్ వరకు వచ్చాడంటే అది చాలా గ్రేట్. నేనైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వీక్లు అనుకున్నా. ఈ 3 వీక్లో ఒక వీక్ ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నా. అలాంటి ఆయన 14 వారాలు హౌస్లో గడిపారు అంటే అది మామూలు విషయం కాదు, ఒక మంచి అచీవ్మెంటే. ఇన్ని సీజన్స్లో ఇంతమంది సీనియర్స్ 14th వీక్ వరకు ఉన్నారు అంటే అది గ్రేటే. అంటే వాళ్ళు ఎంత గేమ్ బాగా ఆడారు, ఎంత ఆడియన్స్ అట్రాక్ట్ చేశారో అర్థం చేసుకోండి. సో ఈ సింపుల్ విషయం కాదు. ఆయన వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయారని కాదు, ఏమి ఆడకుండా ఉన్నారు అని కాదు, ఏమి ఆడకుండా ఉండడానికి అంత సినిమా లేదు. సో ఆడారు. ఆయన ఎంత పెట్టగలిగారు అంత పెట్టారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగారు అంత ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ వచ్చేపాటికి అందరిలో కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన కొద్దిగా తక్కువగా కనిపించడం వల్ల ఏంటంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ అన్నది తగ్గిపోవడం, మిగతా లాజిక్స్ అన్ని చూసుకొని మిగతా వాళ్ళకి ఓట్లు వేయటం, ఇంకా మొత్తం టాక్టిక్స్ అన్ని మారిపోవడంతో ఆయన ఎలిమినేట్ అయిపోతారు ఈరోజు. సో సాటర్డే ఎపిసోడ్లో సుమన్ అన్న ఫస్ట్ ఎలిమినేషను, సండే ఎపిసోడ్లో బర్నీ అన్న సెకండ్ ఎలిమినేషను. టాప్ 6 ఉంటుందా ఉండదా అన్న ఊహాగానాలకి ఈ వారంతో తెరబడిపోయింది. సో మ్యాక్సిమం కాదు 99.99% టాప్ 5. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చా అంటే కొన్నిసార్లు ఏమైందంటే, ఇది కూడా నేనే చెప్తాను చూడండి, కొన్నిసార్లు ఏమైందంటే షూటింగ్ జరిగే కొద్ది కొన్ని డెసిషన్స్ చేంజ్ అవుతాయి. ఇంకా షూట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, సాటర్డే స్టార్ట్ అయింది. సో కొన్నిసార్లు షూటింగ్ జరిగే ఆ క్రమంలో ఏదైనా డెసిషన్ చేంజ్ అయితే చేంజ్ అవ్వాలి తప్పితే, అప్పుడు చేంజ్ అయ్యి ఏదైనా సెకండ్ ఎలిమినేషన్ ఆగాలి తప్పితే, అదర్వైజ్ సెకండ్ ఎలిమినేషన్ మాత్రం ఆగదు. సో ఈరోజు నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే 99.999%, ఇంక మీరు దాన్ని రౌండప్ చేసుకుంటే 100%కి వీళ్ళిద్దరూ హౌస్లో నుంచి ఈరోజు అక్కడ ఎలిమినేట్ అవుతారు. రేపు మనకి ఈరోజు ఒక ఎపిసోడ్లో, రేపు ఒక ఎపిసోడ్లో 2 ఎలిమినేషన్లు చూపిస్తారు. ఇది ఇంకా మూడోది వస్తే సంజన గారికి ఓటింగ్ తక్కువ ఉందని మాట్లాడుకున్నాం. ఆ పాయింట్కి మళ్ళీ వెనక్కి మాట్లాడుకున్నాం కానీ కొంచెం చాలా కష్టపడ్డారు వాళ్ళ ఫ్యాన్స్. మిస్డ్ కాల్స్ అవ్వండి. నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, రోడ్ల మీద ఆపి ఓట్లు ఇచ్చారంట. స్విగ్గీ వాళ్ళని, జొమాటో వాళ్ళని పట్టుకొని, వీళ్ళు పట్టుకొని గట్టిగా ఓట్లు ఇచ్చారంట. ఫ్యాన్స్ ఒక్కసారి ఒక కంటెస్టెంట్ మన అనుకుంటే ఏదైనా చేస్తారబ్బా. రోడ్లు కూడా ఎక్కారంటే చూసుకోండి, ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదు. నేను అలాంటివి ఎంకరేజ్ చేయను కానీ బట్ స్టిల్ వాళ్ళు చూపించుకున్నారు. మామూలు విషయం కాదు. సంజన గారు సాధించారు. ఆవిడ టాప్ 5లో ఉండాలి అనుకున్నారు. 2 సార్లు ఎలిమినేషన్ డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చారు. 2 సార్లు మోర్ దెన్ 2 times దాకా వెళ్ళొచ్చినట్టున్నారు. సో భయంకరమైన ఓటింగ్ పెరిగిందంటే అగైన్ నేను చెప్తున్నాను పెరగలేదు. బట్ ఆవిడకి ఈ వారం బాగానే అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆవిడని టార్గెట్ చేసినట్టు అనిపించుండొచ్చు ఆడియన్స్కి. ఫినాలే వీక్ ఓటింగ్ అన్నది లేదు కాబట్టి ఓట్లు అనేవి డివైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు మన కంటెస్టెంట్ సేవ్ అయిపోతారు అనుకున్న వాళ్ళు, లేదంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అసలు నామినేషన్స్లో లేరు. సో వాళ్ళ నుంచి కానీ న్యూట్రల్గా వాళ్ళు ఆలోచించి ఓకే ఎలాగో ఫినాలే వీక్ ఓటింగ్ జరగట్లేదు, విన్నర్ ఓటింగ్ జరగట్లేదు కాబట్టి మనం ఓట్స్ తీసుకుని వేద్దాం అనుకొని ఆవిడ ఏడుస్తున్నారో, కష్టపడుతున్నారో, బాధపడుతున్నారని చెప్పి వేసిన వాళ్ళు ఉండుండొచ్చు. ఆవిడ ఎలోన్ ఓటింగే కాకుండా ఈ ఫ్యాన్స్ కష్టపడింది కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా చేసింది కానీ ఏదైనా సరే మంచి అడ్వాంటేజ్ అయింది ఆవిడకి. సో ఆవిడ గేమ్లో ఉన్నారు, గేమ్ ఆడుతున్నారు, గేమ్లో ఉన్నారు. గేమ్ తన చుట్టూ కాకపోయినా తన దగ్గర ఉంచుకున్నారు గేమ్ని. సో 2 సార్లు అవుట్ అయ్యారు, ఫైర్ అయ్యారు. గేమ్లో టాప్ 3లో అంటే ఆ ఫినాలే టాప్ 3 రేస్లో ఆడారు. ఆవిడ ఎంత కష్టం పెట్టాలో అంత కష్టం పెట్టారు. ఒక సైడ్ నుంచి ఉంటే ఆవిడ వెళ్ళిపోలేమో, ఎలిమినేట్ అయిపోలేమో, ఇంకో సైడ్కి వచ్చి నుంచున్నారు. అది కూడా ఆవిడకి కలిసి వచ్చింది. సుమనన్న పాయింట్స్ వచ్చినాయి. ఏదైనా సరే ఆవిడ త్రూఅవుట్ ద సీజన్ ఒక కష్టం పడ్డారు. ఈ సీజన్కి ఒక కిక్ స్టార్ట్ రావడానికి కూడా ఆవిడ కారణం చెప్పాలంటే. మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ, ఈ సీజన్ నెంబర్స్, టీఆర్పీ నెంబర్స్ భయంకరంగా ఉన్నాయంట. ఎలా అంటే లాస్ట్ 5 సీజన్స్లో తోపు అంటే సీజన్ 7ని డామినేట్ చేసి, కానీ సీజన్ 4 మాత్రం డామినేట్ చేయలేదు. సీజన్ 4ని ఇంకా కొట్టేది లేదు. ఇంకా అప్పుడు పరిస్థితులు వేరేలేండి. అప్పుడు అందరూ టీవీ ఆడియన్స్ ఎక్కువ ఉండటం, దాంతోపాటు కోవిడ్ ఉండటం, ఏదైనా సరే అప్పుడు సిచ్యువేషన్ వేరే. బట్ లాస్ట్ 5 yearsతో కంపేర్ చేసి సీజన్ 7ని కూడా దాటేసి రేంజ్ టీఆర్పీలు వచ్చినాయంటే మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్ అంటే తర్వాత మాధురి గారికి ఆ క్రెడిట్ కొంచెం ఇవ్వాలనుకుంటే ఈ సండే మనం దాని గురించి మాట్లాడుకుందాం స్పెషల్ అనాలిసిస్లో. సో ఇదంతా జరిగింది. సో ఆవిడ ఇనీషియల్గా వీక్స్లో ఆ స్టార్ట్ రావడానికి మధ్యలో ఒక వేవ్ రావటం వేరు, ముందు ఒక పుష్ రావటం వేరు. ఆ పుష్కి ఆవిడ కారణం. తర్వాత గేర్లు మార్చి బండి ముందుకెళ్ళాలని ముందు బండి స్టార్ట్ అవ్వాలి కదా, ఆ స్టార్ట్ చేసింది ఆవిడే. సో అలాంటి ఆవిడ షీ డిజర్వ్స్ ఇట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తను డిజర్వ్ చేస్తుంది. సో టాప్ 5లో ఉండటం ఆవిడ డిజర్వ్ చేస్తారు. ఆవిడ జర్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ జర్నీయే. సో బాండ్స్ మెయింటైన్ చేశారు, గేమ్లో ఉండాలని తపన పడ్డారు. ఆవిడ తీసేస్తూ ఉంటే ఆవిడ దాన్ని కొట్లాడుతూ ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ చేశారు, ఇరిటేట్ చేశారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. చాలామంది కామనర్స్ ఆవిడ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు టీవీ ప్రేంక్ చెప్పాలంటే. సో ఏదైనా ఆవిడ ఉన్నారు, ఆవిడ సాధించారు. ఆవిడ ఫ్యాన్స్, ఆవిడకన్నా ముఖ్యంగా నేను ఆవిడ ఫ్యాన్స్ని అప్రిషియేట్ చేయాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు బాగా చెప్పాలంటే.
నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా నాకు తెలిసి అయితే మాత్రం నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఓటింగ్ తక్కువే ఉంది. మీరు కష్టపడటం వల్ల ఆవిడ ఈరోజు హౌస్లో ఉన్నారు. లేదంటే బర్నీ గారిని దాటుకొని ఉండే అంత ఇది లేదు. బర్నీ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ భయంకరంగా ఉంది. ఆ మిస్డ్ కాల్స్ ఆయనకి ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఆయనకి ఎమ్మెల్యేలకి ఎక్కువ వస్తున్నాయని ఒక టాక్ నడుస్తూ ఉంది. సో అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఆయనే ఉంటారేమో, ఆవిడే వెళ్ళిపోతారేమో అని చెప్పి నేను అనుకున్నా. బట్ మీ పడ్డ కష్టం, మీరు పడిన శ్రమ అది వేస్ట్ అవ్వాలి. సో మీ శ్రమ మీది వర్కౌట్ అయింది, ఉన్నారు. అండ్ ఇక్కడ మార్జిన్ ఆఫ్ డిఫరెన్సెస్ చాలా తక్కువ అని కూడా తెలుస్తుంది. ఇది మన క్లియర్ పిక్చర్ ఇప్పుడే లేదు, కానీ ఇది నా గెస్ మాత్రమే. మార్జిన్ ఆఫ్ డిఫరెన్సెస్ కొంచెం తక్కువే అని చెప్పి. బట్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చితే నేను చెప్తాను ఎంత డిఫరెన్స్ ఉంది, ఏంటి, నిజంగా తక్కువ ఉందా, డిఫరెన్స్ ఎక్కువ ఉందా, ఆవిడకి ఓటింగ్ ఎలా ఉంది, ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఎనీవే, ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం వీడియో లైక్ చేయండి బ్రో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చివరిదాకా చూసి, సో ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి. జస్ట్ చూడాలనుకోండి ఎంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ అని చెప్పి. సో కామెంట్ చేయకపోయినా అట్లీస్ట్ పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. 80K కొడదాం, సీజన్ అయిపోయే లోపల 80K కొడతా ఇచ్చే కిక్కే వేరు అసలు, ఇక మామూలుగా ఉండదు. సో 80K కొడదాం. సో కంక్లూజన్ ఏంటి అంటే, సంజన గారు సాధించారు, ఆవిడ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. సో ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఊపిరి పీల్చుకోండి, ఎంజాయ్ ద వీకెండ్. బర్నీ అన్న ఫ్యాన్స్కి, సుమన్ అన్న ఫ్యాన్స్కి ఖచ్చితంగా డిసప్పాయింట్మెంటే. మీరు డిసప్పాయింట్ అవుతారు, అయినో మీరు కొంచెం బాగా సాడ్గా ఫీల్ అవుతారు. బర్నీ అన్న ఫ్యాన్స్ ముఖ్యంగా ఏంటి అంటే, వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు, బర్నీ అన్న గేమ్ని ఎంజాయ్ చేశారు, అంతా చేశారు. బట్ తనుజ నామినేషన్లో ఉండటం కానీ ఏదైనా కానీ ఆయన కొద్దిగా డిసడ్వాంటేజ్ అయ్యింది. సో బట్ ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆయన కనుక మధ్యలో ఎలిమినేట్ అవ్వకుండా ఉండుంటే ఓటింగ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆ టాప్ 6 ఏదో పెట్టి ముందుకు తీసుకెళ్లే వాళ్ళేమో. బట్ అల్టిమేట్లీ అక్కడ ఓటింగ్ లేకపోవటం, లేదంటే ఇది రావటం, ఏదైనా సరే మధ్యలో రీఎంట్రీ అవటం, సో దాంతోపాటు మేనేజ్మెంట్ కోట అలాంటివి కూడా రావటం, అవి కూడా ఎఫెక్ట్ కుట్టుండొచ్చు. నేను పట్టించుకోరు అనుకుంటున్నాను, అలాంటివన్నీ పట్టించుకోరు. కానీ బట్ ఓటింగ్ మేజర్ కన్సర్న్, అది లేకపోవడంతో సో ఆయన నెక్స్ట్ సుమన్ అన్న, సో ఏదైనా సరే బిగ్ బాస్కి టాప్ 5 అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నిన్న కూడా చెప్పాను, వాళ్ళ పాయింట్ ఆఫ్ ఇలాగ ఉంటుంది. అప్పుడే షో ఎంగేజింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుంది. అదే మెయింటైన్ చేయాలనుకుంటారు, అదే చూపించాలనుకుంటారు. కాబట్టి టాప్ 5తోనే వెళ్ళారు, టాప్ 6తో వెళ్ళలేదు. ఆ ఎంగేజ్మెంట్ని, ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేయాలి, దాన్నే పట్టుకొని కూర్చోాలనుకున్నారు. సో ఆ డిసిషన్ తీసుకున్నారు టాప్ 5కి. సో ఆ విధంగా ఇద్దరు వెళ్ళిపోతారు. సో 99.99% ఈరోజు సుమన్ అన్న, రేపు బర్నీ అన్న, ఈరోజు ఎపిసోడ్లో సుమన్ అన్న, రేపు బర్నీ అన్న వెళ్ళిపోతారు. సాయంత్రం 7:30కి షూట్ అనేది కంప్లీట్ అవుతుంది. మధ్యాహ్నం 2ంటికి సాటర్డే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అవుతుంది. 7కి 7:30కి సండే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్లో ఏమైనా చేంజ్ ఉండి, పెద్ద చేంజ్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. నిజంగా అప్డేట్ కనుక రాంగ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఉంటే మాత్రం సారీ చెప్తాను. మ్యాక్సిమం ఉండదు, 99.99% అయితే ఉండదు. నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూస్తూ ఉండండి, లేదంటే స్టోరీస్ అయినా చెక్ చేస్తూ ఉండండి ఉంటుంది. ఏదైనా పెద్ద అప్డేట్లు అయితే వీడియో చేస్తాను. సో మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక ఎలిమినేషన్ 2 o'clockకి, ఒక ఎలిమినేషన్ 7:30కి మధ్యలో వస్తుంది. సో అది సంగతి. చలో, లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.